కింద పడిపోతుందేమో అని భయపడి దగ్గరికి వెళ్ళాను. తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడే ఆ మువ్వ దొరికింది. ఆ మువ్వని తను తీసినప్పుడు సమస్య మొదలవలేదు. దివ్య తీశాకే వాచ్మెన్ అత్తగారు కేకలు పెట్టారు. చంద్రముఖి కాళ్లకు కట్టుకునే గజ్జల్లోని మువ్వని దివ్య తన మెడలో ధరించడం వల్లే చంద్రముఖి ఆత్మ దివ్య శరీరంలోకి ప్రవేశించింది. ఎప్పుడైతే మీరు మీ గుడిని శుభ్రం చేయడం ఆరంభించారో సరిగ్గా ఆ రోజే చంద్రముఖి దివ్యను ఆవహించింది. చంద్రముఖి ఆత్మకున్న బలం వల్లే దివ్య నిలబడగలిగింది.